కోసం వచ్చిన మహిళకు ఠాగూర్ సినిమా తరహాలో వైద్యం చేయడంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వైద్యం వికటించి మృతి చెందింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజం సన్ రైజ్ హాస్పిటల్లో వెలుగు చూసింది. బాలింత చనిపోవడంతో హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. రాజం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ కొనసాగుతోంది. పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం ఇవాళ కోల్పోయింది. ఎందుకంటే ఇద్దరు బిడ్డలకి తల్లి తను. ఆ ఇద్దరు బిడ్డలకి అంటే దిక్కు లేకుండా అయిపోయింది. ఎందుకంటే తల్లి నిండు ప్రాణాన్ని ఇవాళ బలికొనడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే కేవలంగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం వల్లే. స్టాఫ్ కానివ్వండి దేనికి రెస్పాండ్ అవ్వలేదట. ఎందుకంటే చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఆపరేషన్ అయ్యేటప్పుడు ఐసీయూలో పెట్టాలి, అది కూడా చేయలేదు. తర్వాత స్పెషల్ రూమ్ అన్నారు, దాంట్లో కూడా ఆక్సిజన్ పెట్టేటప్పుడు ఊపిరి ఆడలేదని చెప్పేసి ఊపిరి ఆడకే పేషెంట్ చనిపోయింది. ఇది పూర్తిగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది. దానికి సమాధానం చెప్పాలి ఈ సన్ రైజ్ హాస్పిటల్ తాలూకా యాజమాన్యం కానీ, సన్ రైజ్ హాస్పిటల్ తాలూకు సిబ్బంది కానీ. దానికి మరి ఏంటనేది మరి మేము చూడలేదు. సిస్టర్లు తేవడము, మెడిసిన్ ఎక్కించడము, ఊపిరి ఆడట్లేదు అని అందుబాటులో మరి వెంటిలేషన్ సదుపాయం లేదు. అసలు ఆపరేషన్ ఆక్సిజన్ అనేది లేదు. ఆపరేషన్ అయిన పేషెంట్ 24 గంటల్లో ఐసీయూలో ఉంచాలి, ఇది రూలు. అటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు. ఒక స్పెషల్ రూమ్ తీసుకున్న 18,000 పెట్టి స్పెషల్ రూమ్ పెట్టినా సరే మా చెల్లి కూడా అంతకుముందు డెలివరీ అయ్యింది చెప్తాను. అప్పుడు కూడా ఇది మామూలు ఈ ప్రాబ్లమే సరే కదా అనుకున్నాం, కానీ ఇంత దీనిగా ఇచ్చేస్తారని అనుకోలేదు సార్. మేము లాస్ట్కి ప్రాణం పోయినట్టు చేస్తారు. డాక్టర్ల యొక్క నిర్లక్ష్యము, ఇక్కడ స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నేను చెప్తాను సార్.